108వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా కూడా బరిలో. మరి మీరు కార్పొరేటర్గా టికెట్ రావడానికి మీరు ఎంత పడుతుందాం అనుకుంటున్నారు? ఇప్పుడు నాకు ఎంతో కొంత అనుమానం ఉండి దాంట్లో నేను తీసి సంపాదిస్తే అది వేరు మేడం. నాకు వచ్చే శాలరీలో నేను ఎంత చేస్తాను. అంటే మిగతా పార్టీని ఎందుకు సెలెక్ట్ చేసుకోకపోవడానికి కారణం? ఒక ప్రాంతానికో లేకపోతే ఒక రీజియన్కో ఒక క్యాస్ట్కో కాకుండా విద్యార్థి నాయకుడిగా గొడవలు గోళ్ళు రాజకీయం అనేది ఒక ఆప్షన్ పెట్టుకుని అయితే నేను రాలేదు. ఒక ఇష్టంతో ఒక ప్యాషన్తో వచ్చాను. అంతవరకు మామూలుగా ఉన్నవాళ్ళు అవును, తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తారు. ఇప్పటికీ ఆయన బస్సులో తిరుగుతారు. మొన్న కూడా మీరు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వచ్చి మామూలుగా ఒక ఈ బ్లడ్ బ్యాంక్స్ని ఆపేయాలని చూడటం, మీతో ఉన్న వాళ్ళకి ఫోన్స్ చేసి బెదిరించడం. అప్పటికి మేము ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఆ ఉన్న టైంలో ఏదైతే ఉందో ఆ టైంలో జగదీశ్వర ఇలాంటి వాళ్ళు రావాలి ముందుకి అని చెప్పేసి ప్రతి పార్టీ అంటే ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు అటు వెళ్ళాలి అని చెప్పేసి. కార్పొరేట్ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి మీ దగ్గర ఉన్న ఎజెండా ఏంటి? చేసిన కార్యక్రమాలు అనేది చూపించుకుంటాము. అంటే ఏదో 2-3 సంవత్సరాలు చేసినవి కాదు, మేము ఫస్ట్ నుంచి చేసి చూపించుకుంటాము. ప్రతి అడుగు సేవ కోసం, ప్రతి మాట ప్రజల కోసం, ప్రతి గమ్యం సమాజ హితం కోసం. పేరే పరాక్రమం. చదువుతో మార్పు, సేవతో సమాజం. మాటే మార్గం, సేవే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ మియాపూర్ 108వ డివిజన్ కార్పొరేటర్ రేసులో ముందు వరుసలో దూసుకుపోతున్న ఉన్నత విద్యావంతులు, రైజింగ్ స్టార్ యలమంచి ఉదయ్ కిరణ్తో మాటా మంతి మీ వాయిస్ మంకీస్ మీడియాలో.